లేత దాన్ని నువ్వు లేత పొట్టు తీయాలా తీయాలి కావచ్చు ఇట్లా చేయాలనా ఇట్లానా చిన్న ఉన్నప్పుడు స్మెల్ గలీజ్ వస్తుంటే అంటే చిన్న ఉన్నప్పుడు చింత చెట్టు ఇంటి బయట పెరుగుతుంటే రోజు బాబాయ్ వచ్చి కొడుతుంటున్నారు బాబాయ్ మీ బాబాయ్ రోజు కొడుతుంటున్నాను ఎందుకు కొడతా అడగరా స్కూల్కి పోనంటే మా మమ్మీ అయితే ఇంకా గీ కట్టేతో కొట్టింది ఇట్లేనా బ్రష్ ఇట్లనే కాదు దీంతో నాకు తెలియదు అది ఇట్లే దాని కొరకే అంతేనా బ్రష్ ఇట్లా అంతేనా గమనించా అదే బ్రషా నేనేమనుకుంటున్నా ఇట్లా బ్రష్ చేయాలనుకుంటానా చిన్నప్పుడు అట్లనే వేస్తుంటుంది చూడండి గాస్ నేనేమనుకున్నా అంటే దీని దమ్ని ఇట్లా బ్రష్ చేయాలి అంటే ఇట్లా అనుకున్నా కానీ పుల్లతోడు అడుగుతురా ఇట్లాంటి ఊరోళ్ళు ఇట్లా బ్రష్ చేసుకుంటారు గాయస్ ఊళ్ళో ఉండి ఇట్లా బ్రష్ చేసుకుంటారు సిటీలో ఉండి కూడా ఊరికి వచ్చినప్పుడు ఇట్లా కడుక్కోవాలి ఐస్ చెప్తాదంట జాతకం చెప్తాదంట జాతకం చెప్తే 1000 రూపాయలు ఇస్తా అంటే వీడు చెప్తాను ఇప్పుడు ఎవడైతే కెమెరా పట్టుకున్నా వాడు చెప్తా అంటే 1000 రూపాయలు అనగానే ఈ మేడం చెప్తాంది నువ్వు బాగా పైకి ఎదుగుతావు నువ్వు బాగా పెళ్లి చేసుకుంటావు పిల్లల్ని కట్టావు అది ఎవరైనా కట్టారు ఇక నువ్వు ఎప్పుడేది ఇక నా గోలేదు పిల్లలు అడుడే నా గోలు పిల్లలు నీ గోలా నలుగురు పిల్లలు పేరు ఏంటి నువ్వు పెట్టాలి పెడతావు వా మీద పెడతావు పేరు నువ్వు వా మీద అయితే పెడతావు పేరు మీ ఆవిడ దూరం ఇక్కడ దగ్గర అన్ని అబద్ధాలు బూటకాలు ఏడరా గాల ఎంజిఎం హాస్పిటల్ కాడ ఉంటారు హైదరాబాద్ నుంచి దూరం కదా ఇక మా ఇల్లు ఈడ సొంతూరు అన్ని గాయస్ వినకండి గాయస్ అన్ని బూటకాలు అన్ని దొంగ బాబాలు పేరు గాయస్ అలవేరా జెల్ పెట్టుకుంటుంది స్నాప్ లో అంటే ఇది కూడా స్నాప్ లో చేయాలంటే చూడు ఈమెకి గాయస్ పొద్దున అది ఏం అది వేప పుల్లతో బ్రష్ చేసిన ఊర్లో అన్ని ఫ్రీ గాయస్ వేప పుల్ల ఫ్రీ ఇంకో ఇప్పుడేమో ఇది అలవేరా మన హైదరాబాద్ లో క్రీములు కొనుక్కుంటాం మనం క్రీమ్స్ అలోవేరా క్రీమ్స్ చూడు ఏమో జారుతుంది చిన్న చిన్న బియర్కి పెడతా వచ్చిన ఎవడైనా సబ్బు స్మెల్ వచ్చిన కంపు వాసన వస్తుంది అందుకే మన ఆర్టిఫిషియల్ క్రీమ్స్ కొనుక్కుంటాం మనం దీన్ని తట్టుకోవడమే గ్రేట్ అసలు 2 సంవత్సరాలతో అలవాటు అయిపోయింది దాంట్లో తక్కువ తీస్తా పిచ్చి గుడ్లు
యాలవేరా పెట్టుకుంటారు గాయస్ వీళ్ళిద్దరు. పొద్దునేమో యాప పుల్లతో బ్రష్ చేసిండంట అన్న, ఇప్పుడేమో మళ్ళీ యాలవేరా తీసినట్టు పడేస్తాను అనుకుంటారు. కాకపోతే కాదు, ముఖాన్ని పెట్టే పడేస్తాను. గాయస్ ఊర్లో మా ఇల్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మన హైదరాబాద్లో మా ఇల్లుకి ఈ ఇల్లుకి ఎంత కంపేర్ చేయండి అసలు. ఇక్కడ ఉన్న పీస్ఫుల్నెస్ అక్కడ ఉండదు. ఇది రేకులు ఇల్లు కానీ, గుడిసెలు ఇల్లు కానీ, మట్టి ఇల్లు కానీ, ఊర్లో ఇల్లు అంతే. అసలు లొకేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. నమ్మతలేరా? దీని ఎంతలో ఉండి వీడియో తీస్తున్నా. హాయ్ గాయ్స్, ఇప్పుడు అలోవేరా పెట్టుకున్నాం ఇద్దరు. ఆమె జుట్టుకి అలోవేరా పెట్టుకుని, నేను ముఖానికి అలోవేరా పెట్టుకున్నా. పొద్దునేమో పళ్ళ పొడి, మనం ఏమంటారు యాప పుల్లతో బ్రష్ చేసినాం. ఇప్పుడేమో అలోవేరా పెట్టుకున్నాం. కరివేపాకు చెట్టు ఉంది, నిమ్మకాయ చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి. ఏం పూల చెట్లు అవి? మల్లె పూల చెట్లు ఉన్నాయి. లైఫ్ అంటే ఇట్లా ఉండాలి గాయస్, పైసలు ఉన్నా లేకున్నా దిస్ ఇస్ అ లైఫ్ గాయస్. ఇదేమో ఇది ఒక ఇల్లు అయితే, ఇంకోటి ఆర్ఫనేజ్ ఇల్లు మేము అక్కడ కట్టినాము. అలా అందరు అనాథ పిల్లలు ఉంటారు. మేము కట్టి ఒక లాక్డౌన్లో కట్టినాము. అది ఉట్టి ఆర్ఫనేజ్ పిల్లలు అంటే భార్య భర్త లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు గాయస్ ఆ ఇంట్లో. వాళ్ళకి ఇచ్చినాం అది. గాయస్ బయట నుంచి చూసినారు కదా, ఇది లోపల నుంచి వ్యూ. ఇది ఇట్లుంటుంది పైన సీల్ అంతా. మన ఫాల్ సీలింగ్ అంటగా ఇంకా ఇట్లా ఇదంతా సీల్ ఇట్లా ఉండి, అది కిచెన్, ఇది ఒక వాల్, ఇక్కడ స్టోరేజ్ సామాన్లు పెట్టుకుంటారు. వీడేమో అన్ని ఫోటోలు అవన్నీ ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. లుక్ మాత్రం ఇట్లుంటుంది గైస్.